పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి ఈయన గురించి ఎన్నిసార్లు ఆయన చేసే నీచమైన పనుల గురించి మనం ప్రస్తావించుకున్న నానాటికి దిగజారిపోయి మరింత దిగజారుడు రాజకీయ చేష్టలు చేస్తున్నారండి ఆయన. ఇవాళ శ్రీచరణి చుట్టూ కూడా రాజకీయ రొంపి రాజేయాలనే ప్రయత్నం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఎంత డిగ్రేడింగ్ స్టేటస్కి వెళ్ళిపోతున్నారనేది అందరికీ అర్థమయ్యే అంశం. ఎందుకంటే కొన్ని అంశాల చుట్టూ రాజకీయం చేయకూడదు, కొన్ని అంశాలు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అది భారతదేశానికి సంబంధించినటువంటి అంశం. ఇది ఒక రాష్ట్రానికో, ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక రాజకీయ పార్టీకో చెందినటువంటి అంశం కాదు. కానీ దాని చుట్టూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన మీడియా చేస్తున్నటువంటి ప్రచారం అనేది చాలా సిగ్గుపడాలండి ఆయన. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని పదే పదే చెప్పుకుంటూ ఉంటాడు. ప్రజలు ఆయన్ని పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే పరిమితం చేసిన ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గొప్పలు చెప్పుకుంటాడు. గొప్పలు చెప్పుకోవడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. సమాజంలో మనం బతుకుతున్నాం, సమాజంలో రాజకీయం చేస్తున్నాం అన్నప్పుడు కాస్త విజ్ఞతతో వ్యవహరించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం అది. ఇవాళ మీ రాజకీయ క్రీడ కోసం అటువంటి అంశాలని వినియోగించుకోవడం చాలా దురదృష్టకరం అండి. మీ సాక్షి మీడియాలో చేసినటువంటి ప్రచారం మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇమేజెస్ ఎంత డిగ్రేడింగ్గా ఉన్నాయండి. మహిళా క్రికెటర్ శ్రీచరణిపై ఎందుకు వివక్షట? మరి ఇందులో ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ దశాబ్దాల అనుభవం ఉంది. గాడిదలు కాయడానికి అటువంటి అనుభవం కాస్త విజ్ఞత ఆడవాలి కదా. ఏ అంశం చుట్టూ మనం ఏం మాట్లాడాలనేటువంటి సోయా స్పృహ ఉండాలి కదా. ఎంత కళ్ళు మూసుకుపోతే ఎలా? అక్కడ జీతం తీసుకుంటున్నాం, ప్యాకేజీలు ఇస్తున్నారు కదా అనే ఏకైక కారణంతో నోటుకు వచ్చిందల్లా మాట్లాడచ్చు, ప్రతి దాన్ని రాజకీయం చేయొచ్చు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అవుతుందండి? మరొక తమ్ముళ్ళు మీరు చూస్తున్నారు, కడప అమ్మాయి అనేనా. ఇవాళ భారతదేశ ఖ్యాతిని ప్రపంచమంతా చాటినటువంటి స్టార్ క్రికెటర్ ఆ అమ్మాయిని ఒక జిల్లాకి, ఒక కడపకి పరిమితం చేసే రకంగా మాట్లాడుతున్నారంటే, ఈ రకమైనటువంటి నెగిటివ్ సెన్స్ తీసుకొస్తున్నారంటే ఇటువంటి నీచులను ఏమనాలండి? పివి సింధుకి ఒక న్యాయం, శ్రీచరణికి ఒక న్యాయమా? లోకేష్ను ఏకి పారేసిన సతీష్ కుమార్ రెడ్డి. ఇంకా అదృష్టం ఏంటంటే శ్రీచరణికి కూడా వీళ్ళ ట్యాగ్స్ తగిలించలేదు. అంత నీచానికి కూడా ఒడిగట్టేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. మూడవ తమ్ముళ్ళు మీరు చూసినట్లయితే ఇదెక్కడి న్యాయం బాబు? శ్రీచరణిపై ఎందుకు చిన్న చూపు? ఎవరు చిన్న చూపు చూసారండి? అసలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? శ్రీచరణిని ఎవరైనా చిన్న చూపు చూసారా? ఇవాళ ఏం జరిగిందనే అంశాలు కూడా మాట్లాడదాం. ఫస్ట్ మనం పాయింట్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమన్నా నైతిక అర్హత ఉందండి? భారత మహిళా జట్టు ప్రపంచ కప్ గెలిస్తే అందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరూ కూడా 12 గంటలకు అర్ధరాత్రి ట్వీట్స్ చేశారండి. జగన్మోహన్ రెడ్డి మాత్రం తీరుగా తెల్లారిన తర్వాత తగలెట్టాడు ఒక ట్వీట్. అటువంటి వ్యక్తికి ఏమన్నా అర్హత ఉందా? శ్రీచరణి కప్ గెలిచారు, గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే కదా ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందనేది తెలిసేది. ఇవాళ కప్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగిందండి? మహారాష్ట్ర స్టేట్లో జరిగింది. మహారాష్ట్రకు చెందిన 3 క్రికెటర్స్ స్మృతి మందన, జమీమా, ఇంకా రాధా యాదవ్, ఆ ముగ్గురికి కూడా ఇవాళ కదా అక్కడ ముఖ్యమంత్రి సన్మానం చేశారు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం లేట్ అయిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి యాగి చేస్తుంది. అంటే వాళ్ళు రాజకీయంగా ఆలోచించారు. అంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా తీసుకొచ్చి ప్రజల్లో చర్చ పెట్టి ఈ రకమైనటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేసి ఇదేదో తమ ఖ్యాతిగా, ఇదేదో తమ గొప్పతనంగా, ఇదేదో ప్రభుత్వం మీద తమ ఒత్తిడి క్రియేట్ చేశామనేటువంటి మానసిక రుగ్మతతో, మానసిక రోగంతో బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకులందరూ కూడా. అందులో భాగంగానే ఇటువంటి డిగ్రేడింగ్ ప్రచారం చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజన్నా క్రీడల్ని ప్రోత్సహించాడు? అసలు ఆయన ఆడుదాం ఆంధ్ర అని దున్నపోతుల్లాగా పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ప్రజల సొమ్ము తినేశారండి. ప్రజలకు ఉపయోగపడే పనులు ఎక్కడ వాళ్ళు చేయలేదు. ఇవాళ నారా లోకేష్ గారిని చూసినట్లయితే దేశంలో ఎక్కడా కూడా ఒక క్రికెట్ మైదానంలో స్టాండ్స్కి మహిళా క్రికెటర్ పేర్లు లేవు. కానీ ఒక్క విశాఖ స్టేడియంలో ఫస్ట్ టైం అటువంటి అటెంప్ట్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలకి, ముఖ్యంగా మహిళలకి క్రీడా రంగంలో ఇస్తున్నటువంటి ప్రోత్సాహం మీద ప్రత్యేకమైన చర్చ జరిగింది. మొన్న మనం చూసినట్లయితే నారా లోకేష్ గారు మహిళా క్రికెట్ జట్టులో ఉన్న సభ్యులందరితో కూర్చుని ఇంటరాక్ట్ అయ్యారు. దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఆలోచనల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ తీసుకువచ్చారు. ఇది కదా ప్రోత్సాహం ఇవ్వడం అంటే, ఇది కదా బ్రాండింగ్ చేయడం అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇమేజ్ పెంచే ప్రయత్నాలు అంటే ఇవి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం అంటే ఇది కదా. జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఆడుదాం ఆంధ్ర అంటూ అప్పనంగా ప్రజల సొమ్ము తినేయడం కాదు కదా. ఇవాళ జరిగినటువంటి అంశాలను ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ కామన్ సెన్స్ పర్స్పెక్టివ్తో. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా, ఏ వ్యక్తికైనా, ఏ మనిషికైనా, ఒక్క క్రీడలనే కాదు, సినిమా రంగం అనే కాదు, అసలు ఏ రంగంలో ఉన్న వారికి కూడా కనీస విలువ ఇవ్వలేదు. మనం చూసినట్లయితే
చూసినట్లయితే సినిమా వాళ్ళని ఏ విధంగా నడిపించుకుని తీసుకెళ్లారు లోపలికి తెలుసు కదా. కానీ వాళ్ళ మీరు డిఫరెన్స్ కోసం చెప్తున్నా, నారా లోకేష్ గారు శ్రీచరణి ఇంటికి వస్తుంది, మిథాలీ రాజ్ ఇంటికి వస్తున్నారు, సీఎం గారి క్యాంప్ ఆఫీస్కి వస్తున్నారంటే గుమ్మం బయటకు వచ్చి వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఆహ్వానం పలికి దగ్గరుండి లోపలికి తీసుకెళ్లారు. అది కదా ప్రోత్సాహం అంటే. ఇవాళ వారికి ఆర్థిక ప్రోత్సాహం అందించడం కావచ్చు, లేదా ఉద్యోగ కల్పన చేయడం కావచ్చు, మరోవైపు ఇంటి స్థలం ప్రకటించడం కావచ్చు. ఇటువంటివన్నీ కూడా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడా రంగంలో ఏ రకమైనటువంటి ఇమేజ్ క్రియేట్ చేయాలి, ఏ రకంగా వారిని ప్రోత్సహించాలనే దానికి ఒక అద్భుతమైన మరి ఇటువంటి సిచ్యుయేషన్స్ అన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నానాటికి దిగజారిపోయి రాజకీయాలు చేయడం, రాజకీయ అంశాలతోటి పబ్బం గడుపుకోవాలి, ప్రతి ఒక్క అంశాన్ని కూడా రాజకీయం చుట్టూ తిప్పాలండం అనేది ఆయన నీచమైన ఆలోచనలకు అయితే అర్థం పడుతున్నాయండి. శ్రీచరణి కడప బిడ్డ, ఆమె తెలుగు బిడ్డ, భారతదేశం ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటినటువంటి సగర్వంగా చెప్పుకోవాల్సినటువంటి తెలుగు బిడ్డ. ఆ అమ్మాయి గురించి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడితో ఆగకూడదు, ఈ ప్రయాణం ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా అద్భుతమైన సక్సెస్ను అందుకోవాలని ప్రోత్సహిస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆమె ఖ్యాతిని తగ్గించే ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా ఆయన దిగజారుడు తనానికి అర్థం పడుతోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు, కడప బిడ్డలు సాధించినటువంటి విజయాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి నీచమైన మానసిక రోగంతో ఆయన బాధపడుతున్నారా అనే సందేహాన్ని కూడా కలిగిస్తోంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.